హలో హాయ్ రా నాన్న. నేనురా మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. మనం ఖమ్మం విజయవాడ వరదల్లో చిక్కుకున్న మన వాళ్ళకి మానవతా సహాయం చేయండి అని రాత్రి మనం వీడియో పెట్టుకున్నాం. ఆ వీడియోకి అశేషమైన స్పందన వచ్చింది. చాలామంది మన మిత్రులు, మన హిస్టరీ రఫీ సార్ సైన్యంలో ఉన్న మన మిత్రులందరూ విజయవాడలో ఖమ్మంలో వాళ్ళకి సహాయం చేసి ఆ ఫొటోస్ తీసి నా వాట్సాప్లో పెడుతున్నారు. సార్ ఇలా చేశాము అని చెప్పి చాలా సంతోషం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, విజయవాడకి దూరం ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా, లేదా ఖమ్మంకి దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా తమ మిత్రులకి చెప్పి ఆ ప్రాంతాలకి పంపి ఆ ప్రాంతాల్లో ఫుడ్, బట్టల సహాయం చేస్తున్నారు. ఈ ఫోటోలు చూసి నా కడుపు నిండిపోయింది. ఎందుకంటే మన మనుషులం, మానవత్వం ఉన్నటువంటి మనుషులం. కాబట్టి మీరు పెట్టిన ఫోటోలు మనం సోషల్ మీడియాలో యాక్టివ్ చేద్దాం. తద్వారా మరింత మంది మన వాళ్ళు ఈ రెండు పట్టణాల్లో, ఖమ్మం అండ్ విజయవాడ పట్టణాల్లో ఉన్నటువంటి వరదలో చిక్కున్న మన వాళ్ళకి ఇంకా మరికొంతమంది సాయం చేస్తారని నేను అనుకుంటూ ఉన్నాను. మనకి 75,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు మన హిస్టరీ రఫీ సార్ ఛానల్లో. మీరు ఒక్కొక్కళ్ళు ఇద్దరి కడుపు నింపితే, ఫుడ్ ఇస్తే అంతకన్నా మానవత్వం ఇంకేముంటుంది. ఒకసారి వాళ్ళకి బట్టలు, వాళ్ళకి ఫుడ్ కనుక మీరు ఇవ్వగలిగితే, ఇస్తున్నప్పుడు నిజంగా నాలాగా మీరు కూడా సంతోషపడితే అంతకన్నా మానవ జన్మకు సార్థకం ఏముంది. మన మిత్రులు, మన గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి పిల్లలు ఖమ్మంలో ఉన్నారు, విజయవాడలో ఉన్నారు, అనేక ప్లేసుల్లో ఉన్నారు, వరదల్లో చిక్కునిపోయి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ మనం అందరం సహాయం చేద్దాం. మీరు చేసిన ప్రతి సహాయం ఫోటో నాకు పంపండి వాట్సాప్లో. వీటన్నిటినీ మనం ఫ్లో చేస్తే సోషల్ మీడియాలో మరికొంతమంది మన వాళ్ళు మన వాళ్ళకి సాయం చేయడానికి ముందుకు వస్తారు. మనం సాయం చేయడం అనేది గుప్తంగా దాచుకోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పటిది కాదు. మనం సహాయం చేస్తే ఇది చూసి 10 మంది స్ఫూర్తి పొంది మరికొంతమంది సహాయం చేస్తారు. ఈరోజు విజయవాడ నుంచి ఓ చెల్లెమ్మ నాకు ఫోన్ చేశారు. సార్, ఫలానా ఏది మన అనకాపల్లి నుంచి ఒక బాబు నాకు ఫోన్ చేశారు సార్. నాకు ఫోన్ చేసి, ఎందుకంటే మన గ్రూప్స్లో ఉన్నాం, మనం ఫోటోలు, ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చుకుని ఉన్నాం కొన్ని గ్రూప్స్లో. కాబట్టి మీకు ఎలా మేము సాయం చేయాలని అడిగారు సార్. మీ వీడియో ప్రభావం సార్ అది అని చెప్పారు ఆవిడ. నాకు చాలా సంతోషం వేసింది. ఒక్కటే, ఈరోజు కష్టాల్లో మన విజయవాడ స్టూడెంట్లు ఉన్నారు, ఖమ్మం స్టూడెంట్లు ఉన్నారు. ఈ కష్టాల నుంచి వాళ్ళని బయటేయాలి. కాబట్టి మనం మానవతా సహాయాన్ని మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మనకి సేఫ్గా చూసుకుంటూనే మన వాళ్ళకు కూడా మనం సేఫ్గా ఉండేటట్టు చూద్దాం. కనకదుర్గమ్మ టెంపుల్ ముందు కృష్ణవేణమ్మ ఉగ్రరూపం దాలుస్తూ ముందుకు వెళ్తూ ఉంది. ఆ కృష్ణవేణిని శాంతించమని కోరుకుంటూ మనం విజయవాడ ప్రజలందరూ ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ మిత్రులందరికీ మనందరం సాయం చేద్దాం. నేను కూడా వస్తున్నాను విజయవాడకి. మనందరం కలిసి సాయం చేద్దాం, మానవతా సాయం చేద్దాం, మనుషులుగా మనం ప్రకటించుకుందాం. ఉండనా మరి. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. మీరు చేసిన ప్రతి సహాయం వాట్సాప్లో నాకు ఫోటో పెట్టండి. ఆ నెంబర్ మీ అందరికీ తెలుసును. అవి చూసి మరికొంతమంది సాయం చేయడానికి ముందుకు వస్తారు, స్ఫూర్తి పొందుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటానరా నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. మనం మానవత్వాన్ని ఇలాంటి కష్ట సమయాల్లో చాటుకోవడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.